హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్. శ్రీకంఠ శ్రీ సదాశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం సిద్ధించుగాక. ఈ రోజు నుంచి మనకి వైశాఖ మాసం ప్రారంభం. వైశాఖ మాసకు విశిష్టం వసంత ఋతువు. చైత్రము వైశాఖం 2 నెలలు కూడా వసంత ఋతువు అంటారు. వసంత ఋతువులో అన్నీ ఏంటి అంటే ప్రకృతి అన్ని కొత్తగా అన్నీ అనుగ్రహిస్తుంది. అన్నీ నూతనమే. అన్నీ ప్రతిదీ నూతనంగా చేసే ప్రయత్నాలు అన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి. పెళ్ళి కొత్తది, ఇల్లు కొత్తది, ఉద్యోగం కొత్తది, వ్యాపారం కొత్తది, వ్యవసాయం కొత్తది, చేసే ప్రయత్నాలు కొత్తవి, నిత్య నూతనంగా. అంటే ప్రకృతి మనకి చక్కని ఈ వసంతంలో చిగురించి పుష్పించి ఫలాలని అందిస్తుంది. కొత్తగా చిగురిస్తుంది. ఆ చిగురించినప్పుడు పువ్వు పిండి కాయ పండై ఫలితానికి వస్తుంది. అలాగా ఈ అక్షయ తృతీయ మరియు వైశాఖ మాసం నిత్యనూతంగా అక్షయంగా మనకి ఫలితం రావడానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే ప్రాణ సాధన, యోగ సాధన, స్వరయోగం, శివస్వరోదయం, పరమేశ్వరుడు పార్వతీ చెప్పిన స్వరయోగము పూర్తిగా నేర్చుకుని ఆ నేర్చుకున్న దాన్ని మన సాధన చేయడం ద్వారా చక్కని ఫలితాలు వస్తాయి. భూమిలో చక్కగా దున్ని నీరు పెట్టినట్లుగైతే, చక్కగా మనకి విత్తనాలు వేసినట్లుగైతే చక్కగా ఫలితానికి వస్తాయి. దాన్ని రక్షించుకుంటే కృషి చేయడం వలన మూఢాచారాలు మూఢనమ్మకాలు లేకుండా మనం సకాలంలో సరైన పద్ధతిలో సాధన చేసినట్లుగైతే మీ సంకల్పాలన్నీ కూడా అక్షయంగా మారతాయి. అక్షయంగా మారాలంటే ఏం చేయాలి అంటే స్వరయోగములో ఆనంద భైరవికి చెప్పినటువంటి రహస్య స్వరయోగ విజ్ఞానం నేర్చుకోవాలి. గురువు దగ్గర ఉపదేశం పొందాలి. గురువులు సరెండర్ కావాలి, తెలుసుకోవాలి. అది ఉపన్యాసాల ద్వారా చెప్పింది కాదు. గురు మొత్తం మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకునే దాంట్లో స్వరయోగంలో అక్షయ తృతీయ నాడు 1వ తారీఖు అక్షయ తృతీయ, ఆ రోజుని చంద్రస్వరం నడిపించి, చంద్రస్వరంలో పృథ్వీతత్వం నడిపించి, తద్వారా మీ మానసిక సంకల్పం చేసినట్లయితే, ఒకటి కామధేనువు, ఒకటి కల్పతరువు అయితే మీ సంకల్పం చింతామణిగా లభించి తీరుతుంది. అలాగే మహాత్ములందరూ కూడా చేసినటువంటి విజ్ఞానం అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోండి, ఎనపెట్లో పెట్టండి అని ఎక్కడ ఏ శాస్త్రం చెప్పలేదు. కానీ మానసికంగా పెద్దవాళ్ళు ఏదో చేశారు, ఆ రోజు కొనుక్కుంటే మనకి అక్షయ అయిపోతుంది అని అనుకుంటారు. మంచిదే, తప్పు కాదు. కానీ ఈ స్వరయోగంలో చంద్రస్వరంలో పృథ్వీతత్వంగా జలతత్వము కానీ సమన్వయపరిచి సంకల్పం చెప్పి సాధన చేసి ప్రయత్నం చేస్తే అక్షయమవుతుంది. సంవత్సరం అంతా మీ జీవితాలే మారిపోతాయి. ఏంటి, ఎలా? ఉపన్యాసాలు చెప్పేది కాదు, అనుష్ఠాన వేదాంతం. సద్గురువుని ఆశ్రయించండి, తెలుసుకోండి, సేవ చేయండి, అడగండి, నేర్చుకోండి, తయారవ్వండి. స్వరయోగం నేర్చుకోండి, మంత్రదీక్ష పొందండి, సాధన ఎలా చేయాలో నేర్చుకోండి. అలాగే అక్షయ తృతీయ నాడు అఘోరముఖము నుంచి ఉద్భవించిన, అంటే సదాశివుని ముఖములు 5 సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన ముఖాల్లో మయాన్ని ఉంది. అగ్నిముఖం, అఘోరముఖం, అఘోర ముఖోద్భవులే ఏకో రామాచార్య జగద్గురువులు ద్రాక్షారామ భీమేశ్వర లింగము నుంచి ఉద్భవించి కేదారేశ్వర జ్యోతిర్లింగం నుంచి ప్రపంచానందానికి శివధర్మ ప్రచారం చేసిన మహనీయుడు ఆయన. శివభక్తిని పెంచిన మహనీయుడు ఆయన. ఆయన ఒక మాట చెప్పారు, శిఖార బీజం, అగ్ని బీజం, అఘోరముఖ బీజం. 10 లక్షలు జప సాధన, ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా సాధన చేసినట్లయితే గురు ఉపదేశం పొంది పుస్తకాల్లో చదివి విని చేసుకోవడం కాదు, గురు అనుమతి, గురువు యొక్క ఆశీస్సులు దీక్షగా తీసుకుని
సాధన చేసినట్లయితే శిఖార మంత్ర బీజం సిద్ధి పొంది అష్టసిద్ధులు అష్టైశ్వర్యములు మహాత్ములందరూ కూడా సిద్ధ పురుషులందరూ కూడా ఆ శివ దర్శనం అవుతుందని తెలియజేశారు. అనేక జన్మల కర్మలు కూడా భస్మం అయిపోతాయి అగ్నిలో అని చెప్పారు. అష్టసిద్ధులు అష్టైశ్వర్యములు పృథ్వీతత్వం జలతత్వం ఉండగా చంద్రస్వరములో చేసే సంకల్పాలు కల్పవృక్షమై కామధేనువై చింతామణిగా ఫలించి జీవితమంతా కూడా 3 పువ్వులు 6 కాయలుగా ఉంటారు. అట్లాంటి మహాత్ముల్ని అట్లాంటి సిద్ధ పురుషుల్ని మనం ఆ రోజు స్మరించుకుని నమస్కరించుకుని అక్షయ తృతీయ నాడు సద్గురువుల్ని సిద్ధ పురుషుల్ని పండ్లు పూలు దక్షిణ వస్త్రము అన్నదానము వస్త్రదానము ధనదానము చేసుకుని నమస్కరించి వారి ఆశీస్సులు పొందితే అది మీకు అక్షయమై ఫలితం వస్తుంది. అది మూఢాచారం కాదు, ధర్మం. ఏకో రామాచార్యులు అఘోరముఖము జగద్గురులు అవతరించినటువంటి పర్వదినం. అలాగే ధర్మ సంస్థాపన కోసం లోకోద్ధారణ కోసం ఆ పరమేశ్వరుడికి వాహనంగా ఉన్నటువంటి బసవేశ్వరుడు, సాక్షాత్తుగా బసవేశ్వరుడు, ఆది బసవేశ్వరుడు ఈ భూమి మీద బసవేశ్వరుడుగా అవతరించాడు. సాక్షాత్తుగా శివధర్మ ప్రచారం చేయడానికి మూఢాచారాలు మూఢనమ్మకాలు తొలగించి శివధర్మాన్నే ప్రతిష్ఠ చేసి జాతి కులము మతము లేకుండా అందరికీ శివధర్మం, శివలింగ ధర్మం, శివారాధన, శివభక్తి మిన్న మరి ఏమీ లేదు అని అందరికీ చాటి చెప్పిన మహనీయుడైన ఈ దేహమే దేవాలయము, అందులో ఉన్నటువంటి పరమేశ్వరుడు సదాశివుడు, ఈ చరాచరము కూడా చరలింగము అనే తత్వంతో సర్వధర్మ సమన్వయం చేస్తూ శివధర్మ ప్రతిష్టాపన చేస్తూ సింహగర్జన చేశాడు. ఆ రోజుని బానిస బతుకుల నుంచి విడిపించాడు. స్వార్థం భేద బుద్ధి లేకుండా అందరికీ సమానంగా అన్ని జాతుల వారికి, అన్ని మతస్థులకి, అన్ని ధర్మాలకి ఒకరిని ఒకరు ప్రేమించుకోవడమే, ఒకరిని ఒకరు అనురాగంతో స్నేహంగా ఉండడమే నిజమైన మతము. కష్టపడి పనిచేసి సంపాదించడమే, కష్టపడిన దాంతోనే తృప్తిపడి ఉన్న దాంట్లో ఎదుటి వారికి త్యాగము చేస్తూ జీవించడమే ధర్మం అని ప్రతి ఒక్కరికి బోధించి ఆచరింపచేసిన మహనీయుడు ఆయన. సాక్షాత్తుగా శివస్వరూపమైన బసవేశ్వరుడు. అట్లాంటి బసవేశ్వరుడు శివభక్తిని అనుగ్రహించడానికి ఆ రోజుని తలెత్తి నమస్కరించుకోవడం ద్వారా ఆయన అనుగ్రహం మనకు లభిస్తుంది అక్షయ తృతీయ నాడు. అట్లాగే పరశురాముని యొక్క జన్మదినం కూడా ఆ రోజే. పవిత్రమైన గంగా భూమిని తాకిన రోజు కూడా అక్షయ తృతీయ నాడే. త్రేతాయుగం మొదలైన రోజు కూడా అక్షయ తృతీయ నాడే. అలాగే శ్రీకృష్ణుడు తన మిత్రుడైనటువంటి కుచేలుడితో కలిసిన రోజు కూడా అదే. అలాగే వ్యాస మహర్షి గణపతి యొక్క సహాయం తీసుకుని అనుమతి పొంది భారతాన్ని రచించిన రోజు కూడా అక్షయ తృతీయ నాడే. సూర్య భగవానుడు పాండవులకి అక్షయ పాత్ర ఇచ్చిన రోజు కూడా అక్షయ తృతీయ నాడే. శివుడిని సాధన చేసి సాధించి శివభక్తిని శివ అనుగ్రహాన్ని పొంది ధనాధిపతి అయినటువంటి కుబేరుడికి కుబేర పదవి వచ్చిన రోజు కూడా అక్షయ తృతీయ నాడే. ఆదిశంకరులు కనకధార స్తోత్రాన్ని ఆ జగన్మాతని లక్ష్మీదేవిని ప్రార్థించిన రోజు కూడా అక్షయ తృతీయ నాడే. అన్నపూర్ణాదేవి అవతరించిన రోజు కూడా అక్షయ తృతీయ నాడే. అలాగే దుర్వాసుని శాపం నుండి రక్షించి ద్రౌపదిని కృష్ణుడు కాపాడిన రోజు కూడా అక్షయ తృతీయ నాడే. అక్షయ తృతీయ అంటే ఇట్లాంటి గొప్పది అయినటువంటి సంయోగం. అలాంటి రోజుని మనం పుణ్యక్షేత్రము
పుణ్య నదిలో స్నానం చేయడము, శివాలయంలో శివ దర్శనము, విష్ణు ఆలయంలో విష్ణు దర్శనము, గణపతి ఆలయంలో గణపతి దర్శనము, ఆ జగన్మాతని అన్నపూర్ణేశ్వరిగా తల చలితి నమస్కరించడము, శివభక్తులైనటువంటి గురువులని, మీ దగ్గరలో ఉన్న గురువులని స్వయంగా వెళ్ళి పాదపూజ చేసి నమస్కరించుకుని వారి ఆశీస్సులు పొందడం ద్వారా మన శక్తి కొద్ది దక్షిణ తాంబూలాలు, పండ్లు, పువ్వులు, వస్త్రాలు సమర్పించి నమస్కరించుకోవడం ద్వారా మన జన్మ తరించి అక్షయమవుతుంది. బంగారం కొనుక్కుని ఇంట్లో దాచుకుంటే అక్షయం అవ్వదు, అది స్వార్థం. నీలో త్యాగం కావాలి. ఈ చెప్పినేని త్యాగానికి, భేదబుద్ధి రహితంగా ఉండడానికి, భగవంతుని యొక్క అనుగ్రహం సంపాదించడానికే మార్గం. ఇలాంటి మార్గంలో మనం అక్షయ తృతీయ నాడు ఆ లక్ష్మీదేవిని, ఆ పరదేవతని, కమలాత్మికని, కమలాత్మిక అంటే లక్ష్మీదేవి కాదు, లక్ష్మీదేవి అంటే విష్ణుదేవుని యొక్క పత్ని లక్ష్మీదేవి. ఆమెకి మూడో నేత్రం ఉండదు. కమలాత్మిక అంటే త్రినేత్రధారి, ఆది పరాశక్తి. ఆది పరాశక్తి ఆ పరమశివుని యొక్క ధర్మపత్ని కమలాత్మిక. అట్లాంటి కమలాత్మిక కమలేశ్వరులు, సంపత్ భైరవులు, స్వర్ణాకర్షణ భైరవ సమేత కమలాత్మిక మహాదేవ్యై నమః అని నమస్కరించినంత మాత్రానే కుబేర సంపద అనుగ్రహించే సమయం అక్షయ తృతీయ. ఇట్లాంటి దివ్యమైనటువంటి అద్భుతమైన కమలాత్మిక అనుగ్రహం పొందడానికి, ఆశీస్సులు పొందడానికి